వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా కవితను విచారించనుంది సిబిఐ. దీనికి సంబంధించి స్పెషల్ కోర్టు పర్మిషన్ కూడా ఇచ్చింది. అయితే ఏం జరగబోతోంది ఈ అంశంలో, అసలు సిబిఐ విచారణలో ఏ ఏ విషయాలు బయటపడబోతున్నాయన్న అంశం కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. అయితే తీహార్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం కవిత. ప్రాథమిక ఆధారాలు సేకరించామని కూడా సిబిఐ చెబుతోంది. అయితే కవితకు సంబంధించిన విచారణకు సంబంధించి మరోవైపు ఈడీ కూడా మరోసారి విచారించాలని చెప్తోంది. అయితే ఏం జరగబోతోంది అంశానికి సంబంధించి సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఎందుకంటే కవితకు సంబంధించిన కేసులో సిబిఐ ఎంట్రీ ఉంటుందని మన రాజ్ న్యూస్ వేదికగా కొన్నిసార్లు ప్రస్తావించాం. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి, మిగిలిన విషయాలకు సంబంధించి కూడా మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత సంక్షిప్తంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, నేను ఏదైతే చెప్పానో కవితకు సంబంధించి సిబిఐ విచారణ ఉండబోతోందని మొన్న మీరు కూడా ప్రస్తావించారు. అసలు అంటే కవితకు సంబంధించి ఈడీ కేసుకి ప్యారలల్ గా ఇంకొక సిబిఐ కేసు కూడా ఇదే అంశం మీద సిబిఐ కేసు కూడా ఉన్నటువంటి అంశం. అంటే 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెల్లించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఇక్కడ ఈడీ ఏమో మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రమే ఆ కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు సిబిఐ ఏదైతే అదనపు కేసు ఏదైతే ఉందో, సిబిఐ కేసుకు సంబంధించినటువంటి మరిన్ని అంశాలు లోతుగా వెళ్ళే క్రమంలో మనీ ట్రయల్ని, క్రైమ్ ట్రయల్ని ట్రేస్ చేస్తారు. అదే సందర్భంలో అధికార దుర్వినియోగానికి సంబంధించి, ఆశ్రిత పక్షపాతానికి సంబంధించి సెక్షన్లతోటి ఆ కేసుని రెడీ చేశారు అనేది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది రియాలిటీకి వచ్చింది. అంటే ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, కవితకి సంబంధించినటువంటి 2 కేసులు ప్యారలల్గా జరుగుతాయి. అయితే మామూలుగా ఆవిడకి కస్టడీకి కాకుండా జైల్లోకి వెళ్ళి విచారించడానికి అనుమతి కోరింది. అయితే జైలు మాన్యువల్లో కొన్ని మినహాయింపులు, వాళ్ళకు ల్యాప్టాప్స్ తీసుకెళ్ళడానికి, అదే సందర్భంలో కొన్ని డివైసెస్ తీసుకెళ్ళడానికి, దాంతోపాటు నోట్ ప్యాడ్స్ తీసుకెళ్ళడానికి, పెన్నులు తీసుకెళ్ళడానికి అనుమతిస్తూ సిబిఐకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పటికే సిబిఐ కేసు కూడా బలోపేతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మీద ఉంది, రెండో పక్క కవిత పైన కూడా మొత్తం కేసుకు సంబంధించి అయితే నడుస్తుంది. అయితే ఒక విషయం అరవింద్ గారు, ఈడీ చేసినట్లుగా విచారణ పైన ఉండదు. సిబిఐ ఒకసారి రంగంలోకి దిగితే అది వేరే విధంగా ఉంటుందని కూడా చర్చిస్తుంటారు. ఇప్పుడు మల్టిపుల్ కేసులు, అంటే ఒక్క కేసు ఈడీ కేసుతో ఆగదు, సిబిఐ కేసు కూడా రాబోతుంది అని మనం గతంలో అంటే సిబిఐ కేసు ఉంది, ఆవిడకి ఫిబ్రవరి 28వ తారీఖు విచారణకు పిలిచారు. యాక్చువల్గా పిలిస్తే ఈడీ కేసులో నాకు మినహాయింపు ఉంది, కోర్టు మినహాయింపు ఇచ్చింది కాబట్టి అదే సిబిఐ కేసులో కూడా వర్తిస్తుంది అని చెప్పేసి ఆవిడ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే, మొత్తంగా అసలు ఏం జరగబోతోంది అంటే, సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ఏదైతే మనీ ట్రయల్ కి సంబంధించి మాత్రమే ఎక్కువగా దాని చుట్టూనే జరుగుతుంది. కాకపోతే మద్యం పాలసీకి సంబంధించి మనీ ట్రయల్ మాత్రమే ఎందుకు జరుగుతోంది ఇక్కడ అంటే, పిఎంఎల్ఏ అంటే మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ కేసు ఉంది కాబట్టి ఇప్పుడు అంతా మనీ ట్రయల్ చుట్టే తిరిగింది. ఇంక ఇప్పుడు క్రైమ్ ట్రయల్ చుట్టూ తిరుగుతుంది. దీనికి అంటే ఎవరికి బెనిఫిట్ చేయడానికి ఆ నిర్ణయాలు జరిగినాయి. ఆ నిర్ణయాలు జరిగే క్రమంలో ఏ రకమైనటువంటి మనీ ట్రయల్ జరిగింది, మొత్తం ఒక క్రైమ్ ట్రయల్ని మరోపక్క మనీ ట్రయల్ని రెండింటినీ కూడా తీసుకొచ్చి ఒకే పేపర్లో పెట్టేటటువంటి క్రమం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దీనివల్ల వీళ్ళు చేసిన చర్యల వల్ల, లేకపోతే వీళ్ళ స్వలాభం వల్ల ప్రభుత్వాలు ఎలా నష్టపోయా, లేకపోతే ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకున్నారు, అంటే ఎవరిని బెనిఫిట్ చేయడానికి మద్యం పాలసీలో మార్పులు చేశారు అనేది ప్రధానమైన అంశం. అది అంతటితో ఆగదు. ఏ పాలసీని బేస్ చేసుకొని ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారైంది అనే దగ్గర మళ్ళీ తెలంగాణ పాత్ర వస్తుంది. తెలంగాణ మద్యం పాలసీని ఆధారంగా చేసుకుని ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారు చేశారు అన్న వాదన గత 3 ఏళ్లుగా జరుగుతున్నటువంటి వాదన ఏదైతుందో దానికి సంబంధించినటువంటి వాస్తవ రూపం, దానికి సంబంధించినటువంటి చర్చ ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, మరోపక్క ఇతర నిందితులు కానీ, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఇంటర్నల్ రిలేషన్స్ని కానీ, ఏ సంస్థకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ జరిగిందనేటువంటి కోణాల్లో విచారణ అయితే జరుగుతుంది. విజయ్. ఓకే, రైట్ అరవింద్ గారు. అంటే నిన్న ఏదైతే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆయన సభలో ప్రసంగించినటువంటి తీరు కావచ్చు, తెలంగాణ ప్రజానీకం కొంత విస్తుపోయింది. ఎందుకంటే ఇదంటే కేసీఆర్ ముందు నుంచి మాట్లాడట్లేదా అంటే, ఆయన మొదటి నుంచి ఆయన భాష సరళే ఆ విధంగా ఉంటుంది. కాకపోతే ఇటీవల కాలంలో ఆయన చెలో నల్గొండ సభలో సీఎం రేవంత్కి సంబంధించి
ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడే భాష ఇదేనా, తెలంగాణ ప్రజలకు మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారని చెప్పినటువంటి అదే కేసీఆర్ ఈరోజు అసమర్థ, అవివేక, చెవట ప్రభుత్వం అంటూ నిందలు వేయడం, అంతేకాకుండా అసలు చేత కాకపోతే ఆయన మాట్లాడిన దాంట్లో 1% కూడా చెప్పట్లేదు. అవన్నీ మనం మాట్లాడలేనటువంటి మాటలు అంటే జనరల్గా సాధారణ ప్రజానీకం మాట్లాడుకోలేనటువంటి పరుష భాషని మాట్లాడి కేసీఆర్ తన స్థాయిని పెంచుకున్నారా, దిగజార్చుకున్నారా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. కేసీఆర్ ఈ రకంగానే కోరుకుంటున్నారు ప్రజలు అనేటటువంటి నోషన్లో ఏమన్నా టీఆర్ఎస్ కానీ కేసీఆర్ టీం కానీ ఉందా అనేది కూడా నాకు అనిపించింది. కేసీఆర్ నోట్లోంచి వచ్చిన అంటే మీకు గుర్తుందో లేదా అరవింద్ గారు, ఇటీవల కాలంలో మనం ఒకటి చెప్పుకుంటున్నాం, కేసీఆర్ అగ్రెసివ్నెస్ తగ్గిపోయింది అనుకుంటుంటే, అంటే వాళ్ళు ఏమైనా అగ్రెసివ్ అంటే బూతులు మాట్లాడటమే అగ్రెసివ్ అనేటటువంటి, అంటే కేసీఆర్ అగ్రెసివ్నెస్ అంటే కేసీఆర్కు ఉన్నటువంటి కన్విన్సింగ్, అంటే ఎదుటి వాళ్ళని విషయాన్ని ఎదుటి వాళ్ళకి విషదపరిచే క్రమంలో ఆయన మాట్లాడే భాష కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ మాండలికం కానీ, రెండోది వీటన్నిటితోటూ అసలు విషయ పరిజ్ఞానం కానీ వీటన్నిటినీ ఆయన ప్రదర్శించట్లేదు అని ఆయన మీద విమర్శలు. కానీ ఈరోజు భాషా పరిజ్ఞానాన్ని ఈ రకంగా ప్రదర్శించి ఆ లోపాన్ని తీర్చుకోవాలనుకుంటే మనం ఏం చేయలేము. కానీ ఒకటి క్లియర్గా ఏంటంటే, మీరు అన్నట్టుగా చలో నల్గొండ సభ సందర్భంగా కేసీఆర్ రేవంత్ రెడ్డికి చెప్పినటువంటి నీతి సూక్తులు కానీ, ఈరోజు ఆయన వాడినటువంటి ఆయనకు అలవాటైనటువంటి భాష కానీ, ఈ రెండింటినీ బేరీజ్ వేసుకుని చూస్తే కొంచెం ఇబ్బందికరమైనటువంటి విశ్లేషణ. అంటే అరవింద్ గారు, నేను వింటూ ఉంటాను, అంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, అప్పటి పొలిటీషియన్స్ కావచ్చు, నేను వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్పేది ఏంటంటే, ఎన్టీ రామారావు తర్వాత ప్రజలను అంతగా ఆకట్టుకోగలిగిన స్పీచ్ ఎవరి దగ్గరైనా ఉందా అంటే ఆ తర్వాత కేసీఆర్ దగ్గరే ఉందని చెప్తుంటారు. నేను చూసినటువంటి రాజకీయ నాయకుల్లో దాదాపు అంటే ఒక 10-15 మంది ముఖ్యమంత్రులకి సంబంధించినటువంటి వ్యవహారాలు, 4-5 ప్రధానమంత్రులను చూశాను. వీటన్నిటిలో విషయాన్ని జనానికి ఆకర్షుకునేలాగా చెప్పగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల విషయానికి వస్తే ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్. అట్లాగే అంటే ప్రధానమంత్రుల విషయానికి వచ్చేసరికి అటల్ బిహారీ వాజ్పేయి ఏమో మనసులో ఉన్నటువంటి సున్నితత్వాన్ని టచ్ చేస్తూ మాట్లాడతారు. మోడీ ఏమో విషయాన్ని ఏ పాయింట్ని హైలైట్ చేయాలో అనే విషయంలో మాట్లాడతారు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడిన 3 కానీ అక్కడ మాట్లాడిన 2 కానీ వీళ్ళ 5గురికి సంబంధించినటువంటి ఉపన్యాస ధోరణి మీద చాలామంది రీసెర్చ్ కూడా చేశారు. అంటే మనసుని హత్తుకునేలాగా మాట్లాడటం, హత్తుకునేలాగా మాట్లాడే క్రమంలో చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పటం అటల్ బిహారీ వాజ్పేయి సొంతం అయితే, ఎలివేట్ చేస్తూ స్థానిక భాషని, స్థానిక మాండలికాల్ని జోడిస్తూ మాట్లాడే ప్రధానిగా నరేంద్ర మోడీ ఉంటే వాళ్ళిద్దరిని పక్కన పెడదాం. ఇక ఎన్టీ రామారావు విషయానికి వచ్చేసరికి ఆయన మాటలో, ఆయన మాడ్యులేషన్లో, రెండోది ఆయన సినీ రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆ హీరోయిక్ ఇమేజ్ కూడా ఉండటంతో ఇంకా అది రీచబిలిటీ పెరిగింది. ఇక రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి కూడా మాండలికల్ని కదుపుతారు, వివిధ వర్గాల ప్రజల్ని అడ్రస్ చేసే క్రమంలో కలుపుతారు. అదే సందర్భంలో మాటలో అంటే సూటిదనం, ధాటిదనం ఉంటుంది. అది ఒకటైతే కేసీఆర్ది ఇంకొక డిఫరెంట్ స్టైల్. ఈరోజు నాతోటి నేను చూసినటువంటి నాయకుల్లో ఒక 5 నాయకుల గురించి చాలా డీటెయిల్గా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక స్టైల్, కేసీఆర్ది ఒక స్టైల్, స్థానిక మాండలిక. ఇప్పుడు తెలంగాణలో కూడా ఉపమాండలిక ఉన్నాయి. అంటే ఇప్పుడు ఖమ్మంలో వాడే సామెతల్ని కరీంనగర్ వెళితే కొంచెం విచిత్రంగా చూస్తారు, కరీంనగర్లో వాడే సామెతల్ని మహబూబ్నగర్ వెళితే విచిత్రంగా చూస్తారు. అట్లాంటిది కేసీఆర్ ఏంటంటే అన్నిటి మీద పట్టున్నటువంటి వ్యక్తి. ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి సంబంధించినటువంటి సామెతలు వాడతారు. అది వీళ్ళందరూ ఇట్లా ఉంటే, మరొక నేను చూసినటువంటి వాళ్ళలో పవర్ఫుల్ ప్రధానమంత్రి, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఆవిడ ఉపన్యాసాలు వినేవాళ్ళు కాబట్టి, ఇందిరాగాంధీ. ఆవిడ అంటే సూటిగా, ధాటిగా, అనర్గళంగా, అంటే ఆవిడకి ఇంకోటి ఏంటంటే ఆవిడ కూడా ఏంటంటే ఆ హీరోయిక్ ఇమేజ్ ఉంది ఆవిడ మీద చాలా బలంగా. మొత్తం దేశవ్యాప్తంగా ఆవిడ మీద ఒక ఆరాధనా భావం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి అది కంక్లూజన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ కేసీఆర్, మళ్ళీ మనం కేసీఆర్ దగ్గరికి వస్తే, కేసీఆర్కు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే ఉపన్యాసంలో కూడా ఆయన పెద్ద హావభావాలు, డాంబికాలు ఏమేమి ఉండవు. సరళంగా అందరికీ అర్థమయ్యేటటువంటి భాషని ఆయన దాన్ని ఉద్దేశించి చెప్పేటటువంటి క్రమం ఉంటుంది.
కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే నిన్న జరిగినటువంటిది ఏంటంటే గట్టిగా ఒక 1 month క్రితమే రేవంత్ రెడ్డికి నీతులు చెప్పి ఈరోజు ఈ రకమైనటువంటి భాష మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగానే. అదే సందర్భంలో కేసీఆర్ సహజ శైలి అంటే సహజ శైలి కాదు అది కేసీఆర్కి. కేసీఆర్ సహజ శైలి ఇటువంటి వాటితో పాటు అంటే ఇటువంటి భాష వాడటంతో పాటు విషయాన్ని అంటే స్పష్టంగా చెప్తారు, సబ్జెక్టివ్గా ఉంటుంది ఆయన ఉపన్యాసం. అది లేదు నిన్న పైన వచ్చినటువంటి మాటలే తప్ప దాంట్లో సబ్జెక్ట్ గ్రావిటీ కనిపించినటువంటి పరిస్థితి. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పండి అరవింద్ గారు, ఏదంటే గతంలో కేసీఆర్ సభలకు సంబంధించి ఆయన స్పీచ్ కోసం ఎదురు చూసేవాళ్ళు, కాకపోతే నిన్న ఆయన మాట్లాడిన తర్వాత ఏంటి భాష అని అక్కడ ఉన్నటువంటి సభా ప్రాంగంలో ఉన్నటువంటి ఖచ్చితంగా పార్టీ శ్రేణులు కూడా అనుకున్నారంట. ఆ భావం అయితే అక్కడ ఉన్నటువంటి సభకు హాజరైన వాళ్ళలో కనిపిస్తోంది. ఈవెన్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళలో కూడా కొంతమందిలో ఆ భావం అయితే నా మొహంలో అయితే కనిపిస్తోంది. కాబట్టి అంటే కేసీఆర్ సహజ శైలి ఇది అని కొట్టిపారేయలేనంత సింపుల్ విషయము అని నేను అనుకోవట్లేదు. ఇది కేసీఆర్ సహజ శైలి అయితే కాదు. కేసీఆర్ సహజ శైలి ఈ రకమైనటువంటి మాటల్ని ఏ క్రమంలో వాడతారు, విషయాన్ని చెప్పే క్రమంలో వాడతారు, సబ్జెక్టివ్గా వాడతారు. ఇప్పుడు నిన్న అది కాకుండా మొత్తం ఉపన్యాసం అంతా పైన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే సందర్భంలో నేను మన ఇదే కరీంనగర్లో ఆయన 20 రోజుల క్రితం చెప్పిన మాట ఏంటంటే, నేను వచ్చి టీవీలో కూర్చుంటా మొత్తం కాళేశ్వరం యొక్క అవసరం ఏంటో మొత్తం చెప్తాను. ఏమైంది? రాలేదు. రెండోది మళ్ళీ మనం రెగ్యులర్గా మాట్లాడే మాటే కవిత అరెస్ట్ మీద ఈరోజు వరకు స్పందించలేదు. కవిత అరెస్టు దేశ రాజకీయాల్లో ఏ మిగతా పార్టీలు స్పందించలేదు అంటే అర్థం ఉంది, కానీ సొంత తండ్రి స్పందించలేదు. దీన్ని ఎట్లా చూడాలి? అదంతా పోనీయండి, అసలు పార్టీ ఆమె మీ పార్టీ ఎమ్మెల్సీగా వ్యవహరించారు కదా, అసలు మీరు స్పందించాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా ఉంది కదా. అంటే పార్టీ ఒకవేళ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలా, లేదంటే వెనకేసుకు రావాలా? ఈ మౌనం అనేది ఖచ్చితంగా హర్షణీయమైనటువంటి పని అయితే కాదు. దీంతో పాటు అంటే ఆయన వాడిన భాషతో పాటు 4 నెలల్లో తెలంగాణను పూర్తిగా ఆగం చేశారు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటూ కూడా ఒక కామెంట్ చేశారు. నిన్న నేను ఏదో ర్యాండమ్ గా చెక్ చేస్తుంటే ఒకటి కనిపించింది. ఈ 4 నెలల కాలంలో గృహ వినియోగం, విద్యుత్ వినియోగం పెరిగింది, వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గింది అంటూ ఒక డేటా ఎక్కడో చూశాను. అది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్. అంటే బోర్లు ఎండిపోయిన కారణంగా వ్యవసాయ వినియోగం తగ్గింది. కాబట్టి దీన్ని ప్రకృతి విపత్తుగానే చూడాలి. ఇది ఖచ్చితంగా ప్రకృతి విపత్తే. అయితే ఈ ప్రకృతి విపత్తును కూడా కాంగ్రెస్ విపత్తుగా మార్చాలనేది కేసీఆర్ కొంత ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి మనం కాదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసలు కాలాలకు సంబంధించిన పరిజ్ఞానం కూడా గత సీఎం కేసీఆర్ కి లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. సెప్టెంబర్ అక్టోబర్ నుంచి వర్షాలు లేనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఎందుకంటే చలికాలం ప్రారంభమైంది. బట్ చలికాలంలో కూడా రెగ్యులర్ గా వచ్చేటటువంటి తుఫాన్లు కానీ వర్షాలు కానీ ఈసారి రాలేదు. ఈసారి ఖచ్చితంగా రాలేదు. అదే సందర్భంలో డెడ్ స్టోరేజ్ లెవెల్కి రిజర్వాయర్లు వెళ్ళిపోయినాయి. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ లెవెల్కి వెళ్ళిపోవటానికి కారణాలు ఎవరు అని మళ్ళీ చర్చ పెడితే మళ్ళీ రాజకీయ చర్చ అవుతుంది. కానీ ఇవాళ తెలంగాణ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా అలార్మింగ్గానే ఉంది. అంటే డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, అదే సందర్భంలో ఇరిగేషన్ వాటర్ విషయం, తాగునీరు సాగునీరు రెండు విషయంలోనూ కొంచెం అలార్మింగ్గానే ఉన్నటువంటి పరిస్థితి. బోర్లు కూడా వాటి లెవెల్స్ బాగా లోపలికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అర్జెంటుగా తెలంగాణకు కావాల్సింది ఒక మంచి వాన. ఇది తెలంగాణలో మంచి వాన పడితే వాతావరణం చల్లబడుతుంది, అదే సందర్భంలో రాజకీయ వేడి కూడా చల్లబడుతుంది. టీఆర్ఎస్కి పని లేకుండా పోతుందని కాంగ్రెస్ వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు, సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇంకా అది కూడా జరిగితే కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా ఏముండదు అనేది అదే చెప్తున్నారు. అయితే అంటే కరువు నివారణ చర్యలు చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత అలసత్వంగా ఉందనే విమర్శలు అక్కడక్కడ ఉన్నమాట వాస్తవం. దాన్ని మాట్లాడే అర్హత కాంగ్రెస్కు ఉందా, టీఆర్ఎస్కు ఉందా, రాజకీయాల్లో బీజేపీకి ఉందా అనే విషయాలు మనం రాజకీయ చర్చలకు వెళ్ళకపోయినా ప్రస్తుతం అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణ పరిస్థితి అయితే తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. దానికి కారణాలు ఎవరు అంటే ప్రకృతి కారణం తప్ప ఇంకొకరిని చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. విజయ్ రైట్. అరవింద్ గారికి పోతే కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి సర్వత్రా చర్చ జరుగుతోంది. అంటే ఏదైతే పాంచ్ న్యాయ్ అనే ఒక
పర్చేస్ గ్యారంటీస్ అనే ఒక కొత్త స్కీమ్ తోటి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ కర్ణాటకలో ఏ ఫార్ములా అయితే వర్కౌట్ అయిందో దేశవ్యాప్తంగా కూడా దాన్ని అమలు దాంతోపాటు దాన్ని బహిరంగంగా ఈరోజే తెలంగాణ వేదికగానే కాంగ్రెస్ నాయకులందరూ నినదించబోతున్నారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ సభ ఏదైతే ఉందో తుక్కుగూడ సభ, పైగా తుక్కుగూడ సభ కాంగ్రెస్కి సెంటిమెంట్గా కూడా కలిసి వచ్చిన ప్లేస్ అనేది ధీమాలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఆ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి వివరణలు, అదే సందర్భంలో మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత బీజేపీ నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే దీనికి అన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అనేటటువంటి ప్రధానమైన అంశం. అదే సందర్భంలో మేనిఫెస్టోలో కొన్ని కీలకమైనటువంటి సంస్కరణలకు సంబంధించినటువంటి ఉన్నాయి. అగ్నివీర్ అనే పథకాన్ని రద్దు చేస్తా ఉన్నారు. అగ్నివీర్ అనే స్కీమ్ ఏదైతే డిఫెన్స్ రిక్రూట్మెంట్కి ఏదైతే స్కీమ్ తెచ్చారో అది రద్దు చేస్తా ఉన్నారు. మరోపక్క కాశ్మీర్ని మళ్ళీ రాష్ట్రంగా, పూర్తి స్థాయి రాష్ట్రంగా మారుస్తా ఉన్నారు. ప్రైవేటీకరణ ఆపుతా ఉన్నారు. కొన్ని ఇట్లాంటి అంటే బీజేపీ తీసుకున్నటువంటి పూర్తి సంస్కరణలు మళ్ళీ తిరిగి వాటిని రద్దు చేసి యథాస్థానానికి తెస్తామని చెప్తున్నారు. వీటన్నిటితో పాటు సహజంగానే ప్రజాకర్షక పథకాలు కూడా, స్కీమ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ₹1,00,000 ఇస్తా ఉంటున్నారు. సంవత్సరంలో ₹1,00,000 ఇస్తా ఉన్నారు. ₹450 గ్యాస్ సిలిండర్ అన్నారు. వీటితో పాటు మరికొన్ని రాయితీలు ప్రకటించారు. వీటన్నిటిని ఆచరణకు తీసుకురావడానికి మీ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అనేది కాంగ్రెస్ని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఇప్పుడు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిల్లో 2 కూటములు ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రత్యారోపణలు, ఆరోపణలు సహజం. కానీ ఇక్కడ ఈ పర్టికులర్ అంశంలో ఏంటంటే నిధులు ఎక్కడి నుంచి తెస్తారు అనేటటువంటి సూటి ప్రశ్న అయితే మాత్రం బీజేపీ నుంచి ఉంది. బీజేపీ మేనిఫెస్టో ఇంకో 4-5 రోజుల్లో రాబోతుంది కాబట్టి బీజేపీ మేనిఫెస్టోని దీన్ని కంపేర్ చేసి ఏది ప్రజల్ని హత్తుకుంటుంది అనేది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణలో, కర్ణాటకలో సక్సెస్ అయినటువంటి మేనిఫెస్టోని ఇంకొంచెం వాల్యూమ్ పెంచి దేశాన్ని మొత్తానికి వాడాలనేటటువంటి ఉద్దేశంలో మాత్రం కాంగ్రెస్ ఉన్నది అనేది క్లియర్. ఈరోజు తుక్కుగూడ సభ వేదికగా ఏ రకమైనటువంటి ప్రకటన వస్తుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అనిపిస్తుంది. దీంతో పాటు 30 లక్షల యువతకి ఉద్యోగ కల్పన కూడా ఇస్తామని చెప్పారు. అంటే గతంలో మోదీ ప్రభుత్వం చెప్పి కూడా దాన్ని పెద్దగా ఆచరించినటువంటి తీరే చూసాం, టు బి ఫ్రాంక్. ఎందుకంటే దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన అయితే సాధ్యపడని అంశం. మరి మళ్ళీ ఎందుకు ఇటువంటి ఆఫర్స్ చేయడం, లేకపోతే ఇటువంటి పథకాలు, లేకపోతే ఇటువంటి హామీలు ఇవ్వడం? మోడీ ప్రభుత్వం ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా 1 కోటి ఉద్యోగాల కల్పన చేస్తాం ఒక టర్మ్లో అని చెప్పింది. దాన్ని 1 కోటి 2 కోట్లు అన్నారని, 1 కోటి అన్నారని ఒక వివాదం అయితే ఉంది. మొత్తం మీద అంటే ఉద్యోగ కల్పన అనే దానికి ఉన్నటువంటి ప్రాతిపదిక ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు. ఉద్యోగ కల్పన అంటే అంటే ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్ కావడం ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగడం ద్వారా పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. పర్చేసింగ్ పవర్ పెరగటం ద్వారా ఓవరాల్గా ఎకానమీ డెవలప్ అవుతుంది అనేది ఒక ప్రధానమైన అంశం. అంటే 1,00,000 ఉద్యోగాల క్రియేషన్ జరిగితే ఆ 1,00,000 ఉద్యోగాల ద్వారా జరిగేటటువంటి పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉందో అది ఆ పర్చేసింగ్ పవర్ తోటి పెరిగేటటువంటి ఆర్థిక వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ అనేది ఒక కీలకమైనటువంటి ప్రాంతం. ఇది సైబరాబాద్లో ఒక ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు కొన్ని రావటం మూలంగా జరిగినటువంటి డెవలప్మెంట్ మిగతా రంగాల మీద కూడా పడింది. మిగతా రంగాల మీద ఎట్లా పడింది అంటే అదే సందర్భంలో గతంలో హైదరాబాద్ కేంద్రంగా చాలా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉండేవి. ఆల్విన్ కానీ, హెచ్ఎంటీ కానీ, ఐడిపిఎల్ కానీ, ఇట్లాంటి చాలా బిహెచ్ఎల్ కానీ, డిఆర్డీఓ ఇవన్నీ ఉండేవి. వీటి ద్వారా ఒక స్టెబిలైజ్డ్ ఎకానమీ డెవలప్ అయింది. ఎట్లా డెవలప్ అయింది? ఇక్కడ జరిగినటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ద్వారా ఇక్కడ అంటే వాళ్ళ పొదుపు డబ్బులతోటి ఆస్తులు పెంచుకోవాలనుకోవటం, నికర ఆదాయాలు పెంచుకోవాలనుకోవటం, ఆస్తుల విలువ పెరగటం, దాంతోపాటు పర్చేసింగ్ పవర్ పెరగటం, వాళ్ళ కోసం అంటే ఇక్కడ వచ్చినటువంటి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ద్వారా వచ్చినటువంటి ఫలితాలని తీసుకోవడానికి మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా బలోపేతం అవడం కనిపించింది. ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఇక్కడ చూసిన వాళ్ళం కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నా. ఈ రకమైనటువంటి పరిస్థితి దేశానికి మొత్తానికి విస్తరిస్తే బాగుండాల్సిన పరిస్థితి. ఇది ప్రజలకు ఏ విధంగా కన్వే అవుతుంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు చాలా మంది యువత ఏం భావిస్తారంటే
ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు, లేకపోతే డిఫెన్స్ లో కావచ్చు, రైల్వేస్ లో కావచ్చు, ఈ ఉద్యోగ కల్పన ఉంటుందేమో అనేటటువంటి ఒక ఆశతో ఓట్లు వేస్తున్నారు తప్పించి పార్టీలు సరైనటువంటి క్లారిఫికేషన్ ఇవ్వట్లేదు. ప్రజలకు అది అర్థం కానటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈజ్ నాట్ ఓన్లీ కన్ఫైన్డ్ టు పబ్లిక్ సెక్టార్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. రైట్. పబ్లిక్ సెక్టార్ ప్రారంభంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది అనేది ఎంత నిజమో, పబ్లిక్ సెక్టార్ని డిజోన్ చేసుకొని పబ్లిక్ సెక్టార్ని వదిలించుకోవటం అనే మాటని కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా వాడక తప్పదు. పబ్లిక్ సెక్టార్ని తగ్గించుకోవటం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడింది అనేది వాస్తవమైనటువంటి విషయం. ఈ కఠోర వాస్తవాన్ని అంగీకరించి ఈ కఠోర వాస్తవాన్ని అర్థం చేసుకుంటే ఈ 30 లక్షల ఉద్యోగాల క్రియేషన్లో కానీ 1-2 కోట్ల ఉద్యోగాల క్రియేషన్లో కానీ వెనక్కున్నటువంటి మర్మం అర్థమవుతుంది. ఉపాధి కల్పన వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచుతుంది. కొనుగోలు శక్తిని పెంచడం అనేది అది ఆ ప్రాంతంలోని, ఆ దేశంలోని, ఆ రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడానికి కారణం అవుతుంది. ఇప్పుడు ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసినప్పటి నుంచి సచివాలయానికి పక్కన ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ పెరగలేదు, కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగినటువంటి సైబరాబాద్లో ల్యాండ్ వాల్యూ పెరిగింది. అక్కడ కొత్తగా అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి రాలేదు, అడిషనల్ ట్రాఫిక్ జామ్స్ రాలేదు. ఇక్కడ అడిషనల్ ట్రాఫిక్ జామ్స్ వచ్చినాయి. రెండోది అక్కడ కొత్తగా పర్చేసింగ్ అవుట్లెట్స్ అయినటువంటి మాల్స్ కానీ, ఫుడ్ ఈటరీస్ కానీ, మిగతా అంటే ఎకనామిక్ గ్రోత్కి సంబంధించినటువంటి మిగతా విషయాలు కానీ, ఎంటర్టైన్మెంట్కి ఇప్పుడు పనిచేసిన వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన మాల్స్ కానీ, సినిమా హాల్ కానీ ఇవేమీ రాలేదు. కానీ సైబరాబాద్లో విస్తృతంగా వచ్చినాయి. దానికి కారణం ఏంటి? సైబరాబాద్లో జరిగినటువంటి ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. అదే సందర్భంలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి రిలేటెడ్గానే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 20 ఏళ్ల క్రితమే 30 ఏళ్ల క్రితమే ఈసీఐఎల్లో ఒక సపరేట్ టౌన్షిప్గా ఉండేది. ఈసీఐఎల్కి హైదరాబాద్ నగరానికి మధ్యలో కొంత ఇళ్ళు లేకుండా ఖాళీగా ఉన్నప్పటికీ అది అక్కడ ఒక సపరేట్ టౌన్షిప్గా ఉండేది. బీహెచ్ఎల్ ఒక సపరేట్ టౌన్షిప్గా ఉండేది. అక్కడ కార్ల షోరూమ్లు ఉండేవి, అక్కడ సూపర్ మార్కెట్లు ఉండేవి, అక్కడ అదొక సపరేట్ సబ్సిటీగా ఉండేది. అక్కడ సినిమా హాళ్ళు ఉండేవి, అక్కడ మిగతా ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉండేవి. అంటే 30 ఏళ్ల క్రితం చెప్తుంది నేను. అప్పటికే అక్కడ అది రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి పర్చేసింగ్ పవర్ కానీ. అదే పాలసీ నేను చెప్పే సచివాలయానికి పక్కకి, అసెంబ్లీ పక్కకి కూడా వర్తిస్తుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. రైట్ అరవింద్ గారు. ఇకపోతే మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు ప్రజాగళం పేరుతోటి దాదాపుగా ఒక రోజులో 3 నియోజకవర్గాల్ని బస్సు యాత్ర ద్వారా కవర్ చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఏదైతే సిద్ధం యాత్రల ద్వారా దాదాపు ఒక నియోజకవర్గానికి సంబంధించి ప్రతిరోజు కవర్ చేస్తున్నారు. అయితే 21 నియోజకవర్గాల్లోనే కేవలం పోటీ చేస్తున్నటువంటి జనసేన అధినేత మాత్రం అంటే ఆయన ఆరోగ్య కారణాల పేరు చెప్పి దాదాపు 2-3 రోజులు గ్యాప్ తీసుకున్నారు. ఏదైతే ఆయన సొంత నియోజకవర్గంలో పోటీ చేసేందుకు ఏదైతే సిద్ధపడ్డారో అక్కడ కూడా ప్రచారం చేయడానికి కొంత లేట్ అవుతోంది. దీనికి సంబంధించి సొంత కార్యకర్తలు, ఆయన మిత్రపక్షాలు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తోందని కూడా వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది మొత్తం విషయం? మీరు ఇన్ని పార్టీల గురించి చెప్పారు. షర్మిలకు సంబంధించిన షర్మిల, సునీత కలిసి ప్రచారం చేస్తున్నారు కడప నియోజకవర్గంలో, చెప్పలేదు. సరే, నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మళ్ళీ షర్మిల కూడా రోజుకు నియోజకవర్గం కవర్ చేస్తుంది. మళ్ళీ వస్తాను. పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ని హీరోయిక్ ఇమేజ్గా చూడటం అలవాటు. ఆయన ఫాలోవర్స్ అందరికీ ఆయన హీరోగా చూస్తారు, హీరోయిక్ ఇమేజ్. అట్లాంటి వాడు 3 రోజులు అంటే జ్వరం వచ్చి రెస్ట్ తీసుకుంటే కూడా దాన్ని కూడా ఆ వాస్తవాన్ని కూడా డైజెస్ట్ చేసుకోవడానికి ఆయన మీద ఉన్నటువంటి అభిమానం వాళ్ళకి అడ్డం వస్తుంది. అదే సందర్భంలో పిఠాపురం నియోజకవర్గంలో ఆయన తీవ్రమైనటువంటి యాత్రలు చేశారు. ఒక 1-2 డేస్ తిరిగారు. తిరిగిన తర్వాత ఆయన రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్తున్నారు ఈరోజు. అయితే చంద్రబాబుకు సంబంధించినటువంటి చంద్రబాబు యాత్రలు జోరుగా జరుగుతున్నాయి. మరోపక్క జగన్ యాత్రలు జోరుగా జరుగుతున్నాయి. వీటన్నిటితో పాటు ఇప్పుడు మొత్తం అంత ఫోకస్ అంతా కడప పార్లమెంట్ నియోజకవర్గం మీద పెట్టినటువంటి షర్మిలతో పాటు సునీత, వాళ్ళిద్దరు కూడా తీవ్రమైనటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత తీవ్రంగా చేస్తున్నారు అంటే ఆ పర్టిక్యులర్ నియోజకవర్గంలో అంటే అవినాష్ రెడ్డి టార్గెట్గా, జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా, జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి టార్గెట్గా చాలా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ముద్ర వేసేస్తున్నారు.
అవినాష్ రెడ్డిని హంతకుడు అని ముద్ర వేసేస్తున్నారు. ఇది రాజకీయ వేడి ఖచ్చితంగా పెరుగుతోంది. అక్కడ కడపలో పార్లమెంటు స్థానంలో అవినాష్ రెడ్డిని ఓడించటమే టార్గెట్గా వీళ్ళిద్దరూ పనిచేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ యాత్రల చుట్టూ తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు యాత్రలు ఒక పక్క తిరుగుతుంటే మరోపక్క రఘురామకృష్ణరాజు నిన్న టీడీపీలో అఫీషియల్గా చేరారు, సభ్యుడిగా చేరారు. చేరిన తర్వాత ఇప్పుడు పార్లమెంటు స్థానాలు ఏదో మార్పులు జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. దానికి సంబంధించిన ఊహాగానాలు అయితే ఉన్నాయి. నర్సాపూర్ నుంచి ఆయనను పోటీలో దింపి తెలుగుదేశం అభ్యర్థిగా, నర్సాపూర్ని బీజేపీకి ఇచ్చినటువంటి కూటమిలో ఇప్పుడు ఏలూరు స్థానం ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఏలూరులో ఆల్రెడీ బీజేపీ అభ్యర్థి గారపాటి చౌదరి అని ఒక ఆయన చాలా ఎన్ఆర్ఐ ఆయన చాలా తీవ్రమైనటువంటి యాత్రలు చాలా కార్యక్రమాలు చేశారు. ఆయన అభ్యర్థిత్వం ఆశించారు యాక్చువల్గా బీజేపీ నుంచి బీజేపీ కూడా సానుకూలమైనటువంటి సంకేతాలు కూడా ఉన్నట్టు ఉంది. అయితే ఏలూరు రాజమండ్రి రెండు బీజేపీకి ఇవ్వాలి అనేది ఇప్పుడు ఒక కంక్లూజన్గా తెలుస్తోంది. అదే సందర్భంలో కొన్ని అసెంబ్లీ స్థానాల మార్పు కూడా పాసిబిలిటీ ఉంది. అనపర్తి విషయంలో కొంత తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉంది. అనపర్తి కూడా సీటు మార్చేటటువంటి, అంటే కూటమిలో సీట్ల సర్దుబాటు మరో కొత్త మలుపు తిరుగుతున్నట్టుగా భావించాలి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు తెలుగుదేశంలో చేరటం ద్వారా తెలుగుదేశం పార్టీలో రఘురామకృష్ణరాజు చేరటం, ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయ్యేటటువంటి పరిస్థితిలో మరికొన్ని మార్పులు కూడా కూటమిలో సీట్ల మార్పులు జరిగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అంటే నేను ముందు నుంచి చెప్తున్నది కూడా, అంటే ముందుగా చెప్పింది కూడా, నా అభిప్రాయం ఏంటంటే 7-10 వయసులో చంద్రబాబు అంత అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు. సీఎం పోస్ట్లో ఉండి జగన్ గెలుస్తానన్న ధీమా ఉన్నప్పటికీ ఆయన రోజుకు 3 నియోజకవర్గాలు కవర్ చేస్తున్నారు. అలాంటిది హీరోయిక్ ఇమేజ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంకొంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలన్న ఆయన అభిమానులే కోరుకున్నారు. ఆయన అభిమానుల్లో ఖచ్చితంగా ఆ హీరోయిక్ ఎక్స్పెక్టేషన్స్, యాస్పిరేషన్స్ ఆయన మీద ఉంటాయి. వాటికి తగ్గట్టుగా ఆయన లేరని కొంచెం అసంతృప్తి అయితే ఆ కార్యకర్తలు ప్రారంభిస్తున్నారు. అయితే ఇంకోటి మీరు గమనించారో లేదో, 2019లో 2014లో ఉన్నంత అగ్రెషన్ పవన్ కళ్యాణ్లో ఇప్పుడు కనిపించట్లేదు అనేది ఇది ఇంకొక మాట, కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి మాట. అంతకుముందు ఆయన ఆవేశంగా ఆగ్రహంగా విమర్శలు చేసేవారు. ఇప్పుడు మొత్తం పరిణతి చెందిన రాజకీయ నాయకులకి పోటీగా రాజకీయ చేస్తున్నారు. ఇది కాదు పవన్ కళ్యాణ్ స్టైలు. పవన్ కళ్యాణ్ అగ్రెషన్ కావాలి అనేది కార్యకర్తల్లో వినిపిస్తున్నటువంటి మాటే. ఇది కూడా ఖచ్చితంగా పాయింట్ టు బి కన్సిడర్డ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆవేశంగా అగ్రెషన్ తోటి మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటున్నటువంటి అది చూసి ఆయన ఫాలోవర్స్ అంతమందిగా ఉన్నారు కాబట్టి. అయితే థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు. మొత్తంగా చూద్దాం మరి సిబిఐ విచారణ కవితకు సంబంధించి ఇప్పటికే కోర్టుకు కూడా అంగీకారం తెలిపింది కాబట్టి మరి ఆ విచారణలో ఏ విషయాలు కొత్తగా బయటపడబోతున్నాయో కూడా ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు నిన్న కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని తెలంగాణ సమాజం కొంత జీర్ణించుకోలేకపోతోంది. ఇది కాదు కేసీఆర్ స్టైల్ అని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఆంధ్ర రాజకీయాలు కూడా రసవత్తరంగా ముందుకు వెళ్తున్నాయి. చూద్దాం మరి అన్ని అంశాలకు సంబంధించి ఎలాంటి క్లారిటీలు రాబోతున్నాయో, రేపు ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయో. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.